దాదాపుగా 7 గంటల సమయం నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లీలామహల్ థియేటర్ దగ్గర హంగామా సృష్టిస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. ఇక్కడ ప్రైవేట్ బౌన్సర్లతో పాటుగా పోలీసులు ప్రతి క్షణం, ఎందుకంటే టికెట్ లేనటువంటి వాళ్ళు అనేక మంది గోడలు దూకి లోపలికి వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు పూర్తిగా అటు గేట్లకి బయట గేట్ల లోపల టికెట్ ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ టికెట్ అంతా కూడా చూసి లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంచుమించుగా 2 థియేటర్లకు సరిపడా జనం అయితే థియేటర్ బయట ఉన్నారు ప్రస్తుతానికి. ఎందుకంటే వీళ్ళందరూ లోపలికి వెళ్లే పరిస్థితి అయితే లేదు. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా చూస్తే అటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభిమాన గణం మొత్తం అంతా కూడా చూస్తున్నాం కదా. బయట ఉన్నటువంటి జన సందోహాన్ని వేల సంఖ్యలో అయితే థియేటర్ దగ్గరికి వచ్చారు. కానీ థియేటర్ కెపాసిటీ చూస్తే చాలా చిన్నదని చెప్పుకోవచ్చు. అయితే లీలామహల్ సెంటర్ థియేటర్ కి సంబంధించి ఇక్కడ ఏర్పాట్లన్నీ చేసినటువంటి నేపథ్యం, డీజే ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వచ్చినటువంటి వాళ్ళు ఎవరిని కూడా ఒక్క క్షణం నిలబడకుండా ఉండేలాగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ సినిమాని నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు కూడా లోపలికి పంపించేస్తున్నటువంటిది అయితే ఉంది. ఎట్లా ఉంటుంది అనుకుంటారు అసలు సినిమా బ్లాక్ బస్టర్ అండి. దాని గురించి మనం చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల్లో ఇప్పటికొచ్చి ఎవరు తిగిలేని సినిమా ఇది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈ సినిమా విషయం ఏంటి, ఇంతమంది జనం ఎందుకు వస్తున్నారు, దీని సంగతి ఏంటి, అసలు ఈ సినిమాలో సబ్జెక్ట్ ఏంటి అనేది తెలుసుకోవడానికి ఇంతమంది జనం ఏదో మీరు అనుకోవచ్చు అభిమానం మీద వస్తున్నారు. ఇది అభిమానం కాదండి. పవన్ కళ్యాణ్ కూడా తన సినీ చరిత్రలో ఎప్పుడూ కూడా ఇంత ప్రచారానికి బయటకు వచ్చినటువంటిది లేదు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు పవన్ కళ్యాణ్? మరి నేను అదే చెప్తున్నానండి. మీరు అందరూ అనుకోవచ్చు ఈ రోజు వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇన్ని సంవత్సరాలు ఏ రోజు కూడా ఎక్కడ కూడా ప్రెస్ మీట్లలో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడ కూడా చెప్పలేదు. ఈ సినిమా ఉద్దేశం ఏంటంటే గతంలో అంటే మన చిన్ననాటినప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటి, ఇది పూర్వీకులు ఏం చేశారు, పూర్వీకుల్లో పెద్దలు ఏం చేశారు, ఇదంతా తెలుసుకోవడానికి విషయం. కాబట్టి ఈ సినిమాకి కెరియర్లో ఇప్పటికొచ్చి ఇన్ని సంవత్సరాల కెరియర్లో నిలబడిపోయే సినిమా ఏకైక సినిమా ఈ సినిమా నేను చెప్పగలండి. అంత హైప్ ఉంది కాబట్టి ఒక పక్క నుంచి కూడా చూస్తే బౌన్సర్లని క్యూ కట్టించినటువంటిది కూడా చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి బౌన్సర్లు అందరినీ సహజంగా, ఎందుకంటే అభిమానులు అటు పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి అభిమానం, తన హీరోకు ఉన్నటువంటి అభిమానంతోనే థియేటర్ లోపలికి వెళ్ళిన తర్వాత చైర్స్ థియేటర్కి సంబంధించినటువంటివి కూడా పగలగొడుతున్నటువంటిది అయితే చూస్తూ ఉన్నాం. కానీ అట్లాంటి పరిస్థితి అది వైజాగ్ థియేటర్లో హంగామా కొనసాగుతుంది. మరోవైపు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, మిగతా అన్ని సెంటర్లో కూడా నైజాం, ఆంధ్ర సీడెడ్ ఏరియాలో పవన్ మేనియా కొనసాగుతుంది. ఒక్కసారి మళ్ళీ కామెంట్ దగ్గర వెళ్తాను. కామెంట్ రూపంలో ఏ రకంగా మన కామెంట్లు వస్తున్నాయో తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారిగా సాయి జనార్దన్ ఫ్లాప్ అంటున్నారు. సాయి జనార్దన్ పదే ఫ్లాప్ అంటూ కామెంట్ చేస్తున్నారు. పవన్ జాగ్వార్ ఎడిట్స్ 500 crore లోడింగ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. మనీ బండారు హిట్ అవ్వాలి అండి బిగ్ టీవీ గారు అంటూ చేస్తున్నారు. ఎస్, అలాగే సాయి జనార్దన్ ఫ్లాప్ అంటూ పదే మధ్యలో కామెంట్ చేస్తున్నారు. ఇక 500 crore లోడింగ్ అంటూ పవన్ జాగ్వర్ కామెంట్ చేస్తున్నారు. ఇక రైట్ ఫ్రమ్ హైదరాబాద్ అంటూ తెలంగాణ పీకే ఎఫ్సి జై పిఎస్పీకే ఫ్యాన్ చేస్తున్నారు. అలాగే ఎస్ పవన్ కాదు తుఫాన్ అంటూ మంతపూరి నరేష్ కామెంట్ చేస్తున్నారు. సూపర్ అన్నయ్య థ్యాంక్ యూ అంటూ సుభాష్ మోటంపల్లి కామెంట్ చేస్తున్నారు. మై గాడ్ పిఎస్పీకే తిరుమల కామెంట్ చేస్తున్నారు. ఇక మనల్ని ఎవరు ఆపేది 500 కోట్ల క్లబ్ అంటూ పవన్ జాగ్వార్ ఎడిట్ కామెంట్ చేస్తున్నారు. బాబు లెక్క బాబు కళ్యాణ్ బాబు అంటూ కుసుమరాజు రామకృష్ణ కామెంట్ చేస్తున్నారు. ఇక 500 కోట్లు అంటూ పవన్ కుమార్ ఎడిట్స్ మళ్ళీ కామెంట్ చేస్తున్నారు. 1000 crores పక్కా కీర్తి విజయభాస్కర్ కామెంట్ చేస్తున్నారు. ఫ్రమ్ హైదరాబాద్ తెలంగాణ పీకేఎఫ్సి ఫ్యాన్స్ అంటూ చేస్తున్నారు. 2 days తర్వాత అసలు న్యూస్ వస్తుందంటూ రాజ్ ఈశ్వరి కామెంట్ చేస్తున్నారు. ఫ్రమ్ హైదరాబాద్ అంటూ ఎస్ తెలంగాణ పీకేఎఫ్సి మళ్ళీ కామెంట్ చేస్తున్నారు. ఎస్, ఒక్కసారిగా సూపర్ పవన్ అంటూ ఎస్కే కరీం కామెంట్ చేస్తున్నారు. రైట్, ఒకసారి పవర్ స్టార్ అంటే ఒక ఊపు. సో సినిమాకి లోపలికి వెళ్తున్నటువంటి సమయంలోనే అభిమానులందరినీ కూడా చూస్తున్నాం కదా, వాళ్ళ ఉత్సాహం ఎలా ఉందనేది మనమైతే చూడొచ్చు. ముఖ్యంగా చూస్తే ఈ సినిమాకి సంబంధించి ఎక్కడ కొంచెం కూడా అంటే ఫ్లాప్ లేదా యావరేజ్ అనే టాక్ అనేది ఉండదు. మొత్తం సూపర్ హిట్, బంపర్ హిట్ అనేది వీళ్ళందరూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇక్కడ సినిమాకి సంబంధించి ఇప్పటికే ప్రజాప్రతినిధులు కూడా ప్రస్తుతం సినిమా చూడడానికి వస్తున్నారనే సమాచారం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజాప్రతినిధులు కూడా ఇబ్బంది కలగకుండా ఉండేలాగా ఈ సినిమాకి సంబంధించి పూర్తిగా అయితే ప్రస్తుతం ప్రతి ఒక్కరూ కూడా తనిఖీలు చేసి లోపలికి పంపిస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. అసలు
థియేటర్ లోపల కోలాహలం ఎలా ఉందనేది కూడా నేను చూపిస్తాను రామదాస్. ఎందుకంటే సినిమా థియేటర్ బయట అయితే వాతావరణం ఎట్లా ఉందో చూసాం, సినిమా లోపల కూడా థియేటర్ లోపలికి వెళ్తున్నటువంటి అభిమానుల కోలాహలం, ఎందుకంటే థియేటర్లు ఇప్పటికే పూర్తిగా నిండిపోతున్నటువంటిది అయితే ఉంది. బహుశా ఎవరు సీట్లలో కూర్చుని సినిమా చూసే అవకాశం అయితే లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఆ థియేటర్ లోపలికి ప్రస్తుతానికి అయితే నేను చూపిస్తున్నాను. ఇప్పటికే ఉన్నటువంటి సీట్లకు సంబంధించి కూడా అందరూ ఫుల్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. సినిమా రిలీజ్ కి సంబంధించి కూడా, ఎందుకంటే సినిమా ఇంకా రిలీజ్ కాలేదు, సినిమా స్క్రీన్ మీద పడలేదు, కానీ పేపర్స్ అన్నింటినీ కూడా వీళ్ళందరూ కూడా ఇప్పటికే ఎంజాయ్ చేస్తున్నటువంటిది అయితే చూడొచ్చు. పవన్ కళ్యాణ్ సినిమా అంటే అలాగే ఉంటది. బాబు కళ్యాణ్ బాబు, బాబులకే బాబు కళ్యాణ్ బాబు, బాబులకే బాబు. ఇతని చెస్ట్ మీద చూస్తే చూడొచ్చు, ఒంటి పైన ఎక్కడ చూసినా టాటూసే ఉన్నాయి. చెస్ట్ మీద పవన్ కళ్యాణ్ ఫోటో ఉంది, అదే విధంగా చేతి మీద కూడా చూస్తే పవర్ స్టార్ అనే ఫోటోలు. అంటే వీరాభిమానులు ఎలా ఉన్నారు, పవన్ కళ్యాణ్ కోసం ఎంతలా, పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారు అనేది దీన్ని బట్టి కూడా చెప్పొచ్చు. ఇప్పటికే సో పవన్ కళ్యాణ్ వీరాభిమాని మాట్లాడతానని చెప్తున్నటువంటిది అయితే చూడొచ్చు. ఎట్లా ఉండబోతుంది సినిమా, గుండెల పైన పవన్ కళ్యాణ్ ఫోటో కూడా వేయించుకున్నావు కదా అన్నా. నాకు చిన్నప్పుడు నాకు ఊహ తెలిసి 2014లో మా పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు ఇది వేసుకున్నాను. సినిమా పరంగా అయితే మాత్రం నాకు ఊహ తెలియదనియా, నాకు ఊహ తెలియదు నేను ఇది వేసుకున్నప్పుడు. కానీ పవన్ కళ్యాణ్ గారు అంటే చచ్చిపోతాను. ఎలా ఉంటుంది అనుకుంటున్నా సినిమా, ఎలా ఉంటుంది అనుకుంటున్నా సినిమా నేను చెప్తాను, మా పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి అయితే సినిమా ఎలాగుందని నథింగ్. చాలు ఒక్క విషయం చెప్తాను, ఇక్కడికి వచ్చిన అభిమానులు ఎవ్వరి దగ్గర లేదు. అది స్వాగ్ ఇన్ని రోజులు లేదు. రాజు లేక సుఖాలు ఎక్కువైపోయి ప్రపంచంలోనే స్వాగ్ లేదు. వాడు ఇలా జుట్టు ఊపితే ఎవరు పంచాడు, అది అవసరం లేదు. కళ్ళు ఉన్నాయి అవసరం లేదు, జుట్టు ఊపు ఎప్పుడు పంచాడు. పవన్ కళ్యాణ్ ఇన్ని రోజులు రాజు లేక సుఖాలు ఎక్కువయ్యాయి. ఇప్పుడు నెక్స్ట్ ఓజీతో ఓజీ, జై కళ్యాణ్ బాబు, జై కళ్యాణ్ బాబు, ఓజీకి కళ్యాణ్ బాబు, ఓజీకి చింపేస్తున్నాం. ఒక్కడే బాబు కళ్యాణ్ బాబు, ఒక్కడే బాబు. డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు ఇస్ ద మ్యాన్ పవర్ ఆఫ్ కింగ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో మైక్ చూడొచ్చు, అభిమానులకు సంబంధించి ఒక్కొక్కరు కూడా వాళ్ళకి మైక్ ఇవ్వాలి, మైక్ ఇస్తే చాలా చెప్పినటువంటిది అయితే ఉంది. ఎట్లా ఉంటుంది అనుకున్నా సినిమా, ఎట్లా ఉంటుంది సినిమా అయితే హిస్టారికల్ మూవీ, సూపర్ హిట్. అన్ని చాలా రోజుల తర్వాత వెయిట్ చేస్తున్న సినిమా కాబట్టి అన్ని కూడా వచ్చిన వేళ విశేషం. ఇప్పటికే దాదాపుగా థియేటర్ అంతా కూడా ఫుల్ అయిపోయినటువంటిది అయితే మనము విజువల్ లో కూడా చూడొచ్చు. ప్రతి ఒక్కళ్ళని ఇప్పటికే థియేటర్ యాజమాన్యం కూడా మొత్తం అన్ని తనిఖీలు చేసి మరీ లోపలికి పంపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏం తీసుకొస్తున్నారో, సీట్ల పరిస్థితి ఏంటో జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి వీళ్ళందరూ కూడా మొత్తం తనిఖీలు చేసి పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా బిగ్ స్క్రీన్ దగ్గర బౌన్సర్లు కూడా చూడొచ్చు. బిగ్ స్క్రీన్ దగ్గర అంటే ఎవ్వరు స్క్రీన్ వైపు వెళ్లకుండా ఉండేలాగా బౌన్సర్లు కూడా ఏర్పాటు చేసినటువంటిది అయితే చూడొచ్చు. అంటే ఈ సినిమాకి సంబంధించి అంత హైప్ క్రియేట్ అయినటువంటిది అయితే ఉంది. ప్రతి ఒక్కళ్ళు ముఖ్యంగా చూస్తే పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి అభిమానులు అంతా కూడా కోలాహలం విశాఖలో నెలకొన్నటువంటిది అయితే ఉంది. అటు ముఖ్యంగా చూస్తే అటు లీలామహల్ థియేటర్, అదేవిధంగా జగదాంబ, ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఈ మూడు థియేటర్లో 9:30 దాటిన తర్వాత బెనిఫిట్ షో అయితే వేస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ వైజాగ్ వచ్చి వెళ్ళినటువంటి నేపథ్యంలో ప్రజాప్రతినిధులందరూ కూడా ఇప్పుడే సినిమా చూడడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గా చూస్తే హరిహర వీరమల్లు సూపర్ డూపర్ హిట్ అని వీళ్ళంతా కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి అయితే ఉంది. ఇంత మంది అభిమానుల గణం ఆ పక్క నుంచి డాన్సులు వేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నటువంటిది అయితే ఉంది.